అంటే చివరికి మన నాయకులు ఆత్మహత్య చేసుకునేట్లుగా మనం వాళ్ళని సతాయిస్తాం. నేను చచ్చిపోతే బాగుండే దేవా అనుకునేట్లుగా మన నాయకులను బాధించటం ఈరోజు డిమాండింగ్ క్రిస్టియానిటీ అయిపోయింది. క్రైస్తవ్యం ఈరోజు సేమ్ టు సేమ్, నిజానికి షేమ్ టు షేమ్. ఇదే పరిస్థితి. నాకు ఇంకా రాలేదు, నాకు ఇంకా కాలేదు, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నా కొడుకు పాస్ కాకపోతే సేవకన్నా ప్రార్థన చేయలేదు అనే పరిస్థితికి దిగజారాం. నా బిడ్డకు పెళ్లి కావట్లేదు అని అంటే పాస్టర్దే తప్పు అనే పరిస్థితికి దిగజారాం. అలాంటి పరిస్థితుల్లో నాయకులు ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను చంపేయి ప్రభు అంటున్నాడు. మీకు ఒక సలహా ఇస్తాను ఈరోజు, ఆఫ్ ద టాపిక్, మనం ఎన్నుకున్నటువంటి సబ్జెక్టుకు కొంచెం పక్కగా. మీకు వాక్యోపదేశం చేసి మీకు ముందున్నటువంటి నాయకులు ఉంటారు. వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, హెబ్రీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో. అలాగే ఇప్పుడు మీకు వాక్యోపదేశం చేస్తున్నటువంటి సేవకులు, ఇప్పుడు మీకు నాయకులుగా ఉంటున్నటువంటి సేవకులు, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకుంటున్నట్లుగా వారు భోగభాగ్యాలను అనుసరించే, లేకపోతే ఏదేదో అనుకుంటూ ఉంటారు. నిజానికి వారు ఒంటరి వారు. నిజానికి వారిపైన కొంచెం దయ చూపించండి. నిజానికి వారి దగ్గరికి వాళ్ళు 100 మందిలో ఉన్నప్పటికీ, 1000 మందిలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారు చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు చెప్పుకుందాము అని ఎవరైనా అనుకుంటే, అయ్యో పాస్టర్ కూడా ఇంతేనా అని ఎక్కడ అనుకుంటారో అన్నటువంటి ద్వంద్వభావంలో వాళ్ళు ఉంటారు. ఒక ఆత్మన్యూనతా భావంలో ఎదుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అందరి గురించి చెప్పట్లేదు. ఎక్కువ భాగం సేవకులు ఒంటరిగా ఉంటారు. ఎక్కువ భాగం సేవకులకు ఒక మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఫ్రెండ్ దొరకడు. అందరూ విశ్వాసులే దొరుకుతారు. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నాకు ఇది కావాలా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి ఇది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆయన కూడా మనిషి అని మర్చిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోతాయి అని అంటే, ఆయన నడిచేస్తే ఇంకా దేవుడే వచ్చాడు అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అయిపోయి ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన ఇంకా కృంగిపోయే విధంగా చేస్తూ ఉంటారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మీ సేవకుడిని అలా బాధ పెట్టకండి. మీ సేవకుడికి ఆయన ప్రార్థనలు మీకెంత అవసరమో మీ ప్రార్థనలు ఆయనకు అంతే అవసరం. ఆయన సహవాసం మీకెంత అవసరమో మీ సహవాసం ఆయనకు అంతే అవసరం. ఆయనకు తోడుగా నిలబడాల్సిన పని మీది. ఆయనను ప్రోత్సహించాల్సిన పని మీది. ఆయనను ఎంతసేపు డిమాండింగ్ క్రిస్టియానిటీలో ఉంటూ ఆయనను తొక్కి పట్టకుండా వీలైనంత వరకు స్నేహం చేసే ప్రయత్నం చేయండి.